తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష చెన్నబోవడం సరికాదని ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు మాతృభాష వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రతి ఇంటి నుంచి తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు గ్రామాలకు పోతుంటాం. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి గ్రామాలకు వెళ్ళి పేరెంట్స్తో కలిసి వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళ దగ్గర వచ్చే మాట ఒకటే, వచ్చే సమాధానం, సార్ మేము తమిళనాడులో వచ్చి తెలుగు కన్నడ చదివి ఏం సార్ మాకు ప్రయోజనము అని. అయ్యా నీ ఉద్యోగాల కోసం కాదు, ఒక సంవత్సరంలో 1-2 లక్షల మంది తమిళోళ్లే చదివి బయట వస్తామంటే అందరికీ ఉద్యోగం దొరికిందా? ఉద్యోగాలు అనేది వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటుంది. భాష పోతే మన సంస్కృతి పోతుంది. ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లెనంతా పోయి ఆంటీ మమ్మీ డాడీ మచ్చా అన్న తంబి అనే మాదిరి వచ్చేసింది. మన భాష పోతే మన సంస్కృతి పోతుంది. సంస్కృతి పోయంటే మన పండుగలే మనం మర్చిపోతాము. అందుకోసము ఉద్యోగాలు కాదు, మన భాషని తల్లి భాషని కాపాడుకోవాలంటే మనము తెలుగులో చదవాలా. కనీసం 5వ తరగతో 8వ తరగతి వరకైనా మీరు చేయాలని మేము గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ వస్తూ ఉంటాము. మనవరాలు కన్నడ మీడియం చదువుతుంది. ఆ పిల్లలు కన్నడలో కంపల్సరీ చదవాలా అనే రిస్ట్రిక్షన్ పెట్టినారు. మరి అదే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగులో మాట్లాడితే ఫైన్ వేసే పరిస్థితి ఉంది. అది అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ మాతృభాషలో ఉంటే వాళ్ళు ఎటువంటి విషయాన్నైనా అనర్గళంగా వాళ్ళు చెప్పగలరు. మై ఎగ్జాంపుల్, నాకు కొడుకు 2 బిడ్డలు, అందరూ ఇంగ్లీష్ మీడియమే. నేను ఇంటి దగ్గర వాళ్లకు మంత్రపుష్పం, పురుషసూక్తం, స్త్రీ సూక్తం, ఇవి విష్ణుసహస్రనామ పారాయణము, భగవద్గీత 2 అధ్యాయాలు ఇవన్నీ నేర్పించాను నేను. తెలుగు శతకంలో పద్యాలు అనర్గళంగా చెప్తారు వాళ్ళు. అంటే మీ తల్లిదండ్రుల పాత్ర గురించి నేను చెప్తున్నాను. చిన్న ఉదాహరణ, మా అమ్మాయి మెడిసిన్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్కు వాళ్ళ నాయన లెటర్ రాస్తే మా పాపతో చదివించుకుంటారంట ఆయన. ఏమంటే తెలుగు మాట్లాడుతున్నా కానీ చదవలేదనని. ఎంత దురవస్థలో ఉంది అనిపిస్తుంది మాకు. అంటే వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చదివిన ఒక మెడిసిన్ అమ్మాయి వాళ్ళ తండ్రి రాసిన తెలుగు ఉత్తరాన్ని చదవలేని దుస్థితిలో ఉంది. పండుగలైన సంస్కృతి సంప్రదాయం మన భాష రావాలంటే మన ఇంట్లోంచే మొదలవ్వాలండి. ఇప్పుడు వారు ఊరు తిరుగుతున్నారు పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పించమని. తల్లిదండ్రులకు భయం, తెలుగు మీడియంలో చదివిస్తే ఏం ఉద్యోగాలు రావు అనేటువంటి భయం. కానీ ఆ తల్లిదండ్రులు ఎవరో కాదు కదండి, మనలోనే ఉన్నారు ఆ తల్లిదండ్రులు. మనకే మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలని ఉన్నప్పుడు వాళ్ళకి తెలుగు ఎలా వస్తుందండి? దాని మీద ఆసక్తి ఉండాలి, తెలుగు భాష నేర్చుకోవాలని. అలాగే ఇప్పుడు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు నేర్చుకోవడం కోసం ఒక సిలబస్ తయారు చేస్తున్నారు. తయారు చేస్తే భాష వాళ్ళకి దగ్గర అవుతుందనే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించి ఒక సిలబసే తయారు చేస్తుంది రాష్ట్రేతర తెలుగు సమాఖ్య. జీవన సవంతిలో తెలుగువారు మమేకం కావడం శ్లాఘనీయమైన అది మన ఉనికికి ప్రమాదంగా పరిణమించకూడదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే 1951లో దాదాపు 2వ అతి ముఖ్యమైన భాషగా తెలుగు జనగణనలో పరిగణించబడితే ఇటీవలి సెన్సస్లో అది 4వ స్థానానికి దిగజారిపోయింది. మనం అందరము మన భాషను కాపాడుకోవాలి. భాష ఓ జాతి శ్వాస. ఉనికి పడితే ఉనికికే ప్రమాదం. ఎవరు ఎంత నిర్బంధించినా, ఎంతగా మమ్మల్ని ఆపాలని చూసినా, నా వరకు నేను కవిగా నాదైన అరుదు పంధాతో, నా తల్లి కుదురు హుందాతో, కైతలల్లి తీరుతా, కథలు కూర్చి తేరుతా, తెలుగు తల్లి కల్పవల్లి పదసేవలో ఓలలాడి తేలుతా. మన సాహిత్యాన్ని, మన భాషను మనం కాపాడుకుందాం. శిక్షా అభియాన్ అనే స్కీమ్ కింద వాళ్ళు ఒరిస్సా తాలూకా తెలుగు విద్యార్థులు అంతమందికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారన్నమాట, పుస్తకాలు కొనుక్కోవడానికి అన్నమాట. ఇదివరకు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఈబీఎస్ కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా సహాయంగా ఈ పుస్తకాలని కొనుక్కునే ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి ఒరిస్సాలో కొంతవరకు ఆ పూర్వం ఉన్న స్థితి మటుకు లేదు, ఇప్పుడు కొంచెం బాగానే ఉందని చెప్పేసి అంటున్నారన్నమాట. అయితే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అంటే ఇప్పుడు హోసూరు వాళ్ళు ఉన్నారు, తమిళనాడు ఉన్నారు, వారికి అంతమంది కూడా ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అలాగే ఈ ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఆ ప్రత్యేకతలు ఏమిటి అనేసి ఒక స్టడీ గ్రూప్ని చేసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. మన బాధ్యతని మనమే నిర్వహిద్దాం. నేను తెలుగువాడని నేను గర్వంగా చెప్పుకోవాలంటే నా భాషకు నేనేం చేశా? ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరం వేసుకుందాం. ఈ ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా నేను చెప్పబోయేది ఒకటే, ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించారండి, మనమే ఉద్ధరించుకుందాం. తర్వాత ప్రభుత్వాలు ఏం చేశాయి, సంస్థలు ఏం చేశాయని ప్రశ్నిద్దాం. భాష అంటే అది తల్లి భాష, స్కూల్లో నేర్పేది వ్యవహార భాష. ఈ రెండు భాషలకి మధ్య సంఘర్షణలో మన వాళ్ళు రాయడం మానేశారు. ఎందుకంటే రాయవలసిన అవసరం లేదు. రాయవలసిన అన్ని ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లు ABCDE పెడితే సరిపోతుంది, అక్షరాలు రాయనవసరం లేదు. అందువల్ల మన తెలుగు భాషలో ముందు ఆబ్జెక్టివ్ టైప్ తగ్గించండి, రాత మొదలెట్టండి. తరువాత తెలుగు రాదు, రాయడం రాదు. లక్షల మంది విద్యార్థులు 10th పాస్ అవుతున్నారు, డిగ్రీ పాస్ అవుతున్నారు, 4 వాక్యాలు తెలుగులో స్వచ్ఛంగా రాయలేరు. పటిష్టమైన తెలుగు భాష ప్రాథమిక స్థాయిలో నేర్పినట్టయితే ఆ భాషను రాయడానికి అభ్యంతరం ఉండదు. వారి నుంచే కవుల్ని, రచయితల్ని, ప్రబంధకులు ఎవరినైనా మనం సృష్టించవచ్చు.